మీటింగ్ ద్వారా చాలా తెలుసుకున్నాను సార్. సో సార్ నాకు ఈ మీటింగ్ లో మీరు ఇందాక చెప్పారు కదా సార్, నాకు కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వండి సార్. సో మీ పాపకి డ్రీమ్ బిల్డ్ అయింది, వరుస మీకు కార్ కావాలి అని అన్నారు. సో అసలు డ్రీమ్ అంటే ఏంటి సార్? యాక్చువల్ గా ప్రతి ఒక్కరంటే డ్రీమ్ అంటే నేను బయటకు వెళ్ళాలి, ఒక ఇంట్రోవర్ట్ అయితే, లేదంటే నేను ఒక ఒక ప్లెజెంట్ ఉండే ప్లేస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. యాక్చువల్ గా మన బిజినెస్ లో డ్రీమ్ అంటే ఎలా ఉండాలి సార్? ఇక్కడ డ్రీమ్ అనేది ఒక 5 అక్షరాల పదమే కానీ దానికి ఇంత పెద్ద నిర్వచనం అంటే చాలా చాలా గొప్పగా ఉంటది. అంటే ఎవరు ఓన్ స్టైల్లో వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మన గోల్ ఏందో తెలియకపోతే మనం మన మన పిల్లలకు మన ఫ్యూచర్ లేదా నా లైఫ్ లో ఏం చేయాలనుకుంటున్నా, నేను నా పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నా అనేది తెలియకపోతే, రైట్, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మనం రోడ్ పైన సాధారణంగా నడుచుకుంటూ పోయేటప్పుడు పక్కన ఎవరైనా సైకిల్ పైన వెళ్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా మనకు తెలియని ఒక డ్రీమ్ అనేది స్ట్రైక్ అవుట్ అవుతుంది. ఓకే, నేను కూడా సైకిల్ పైన వెళ్తే డ్రీమ్ చేశాడు, ఆ విజువలైజేషన్, ఆ డ్రీమ్ అనేది మైండ్ లో వచ్చేస్తుంది. అదే ఎట్లా అంటే నేను కూడా సైకిల్ పైన వెళ్తే నాకు నడుచుకుంటే బాధ తప్పుతుంది, ఎండ దప్పిక నుంచి వీటన్నిటి నుంచి తప్పుకోవచ్చు, ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్ గా వర్క్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా నా జాబ్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు అనుకుంటాను. అదే ఒక సైకిల్ పైన వెళ్ళే వ్యక్తి సేమ్ మళ్ళీ పక్కన ఎవరైనా బైక్ పైన వెళ్తున్నారు అనుకోండి, సేమ్ ఓకే, నేను ఇంతగానం సైకిల్ కష్టపడి దొక్కుతున్నా, చెమటలు కక్కుతున్నా, నాకు గాలి అపోజ్ చేస్తా ఉంది, వర్షం వస్తే కూడా నేను ఫాస్ట్ గా వెళ్ళలేను. సో ఇవన్నీ అంటే సైకిల్ పైన వెళ్ళే వ్యక్తి బైక్ పై నుంచి వెళ్ళే వ్యక్తి పైన డ్రీమ్ చేస్తాడు, నేను కూడా బైక్ పైన పోతే బాగుంటుంది. సేమ్ పక్కన బైక్ నుంచి పక్కన ఒక కార్ వెళ్తా ఉంటది, ఆ కార్ వెళ్ళే వ్యక్తిని చూసి బైక్ పైన ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడు, ముగ్గురు వ్యక్తులు ఏమనుకుంటారు, బైక్ పైన ఉన్న వ్యక్తి ఏమనుకుంటారు అంటే ఓకే, నేను కూడా నా ఫ్యామిలీతో పాటు కార్ లో వెళ్తే చలి, ఎండ, వాన, ఈ వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి, లేదు మనల్ని ఎవరైనా డాష్ చేయకుండా ఒక ప్రొటెక్షన్, ఒక సెక్యూరిటీ గార్డ్ గా దాంట్లో ఎయిర్ బెలూన్స్ ఉంటాయి అవి. అంటే చూడండి, మనము స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఏవైతే అవసరం ఉంటాయో డ్రీమ్స్. ఎట్లా అంటే లేదంటే తోటి, లేదంటే ఒక డిఫరెంట్ గా, ఒక నెగిటివ్ గా వాళ్ళకి కుళ్ళు కుతంత్రంతో చేసేది డ్రీమ్ కాదు. మనం ఒకరి పైన పడి ఏడవడం అనేది డ్రీమ్ కాదు. మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, ఒక మెంటల్ పీస్ తోటి, ఒక గ్రేట్ ఆలోచన తోటి, గ్రేట్ థాట్ తోటి ఎప్పుడైతే మనం మన జీవితంలో ఏం కావాలనుకుంటాం, పిల్లల కోసం ఏం చేయాలనుకుంటామో, సో దాన్ని డ్రీమ్ అని నేను ఫీల్ అవుతుంది. అది పెయిన్ఫుల్ ఉండాలి. ఎంత పెయిన్ఫుల్ అంటే ఇప్పుడు నాకు మరోసారి ఎంత పెయిన్ చేసిండంటే, నా జాబ్ నేను చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటుండే కదా, నేను నా పిల్లలకు వచ్చేసి కార్ అనేది ఒక పెట్టేసి ఓకే, అఫ్ కోర్స్ ఒక 2-3 years తర్వాత తీసుకునే అవకాశం ఉంటుండే నేను నా ఓన్ మనీ తోటి. కానీ ఇట్లా కంపెనీ నుంచి ఫ్రీగా వచ్చిందంటే, ఇప్పుడు యాజ్ పర్ ఇండియన్ సైకాలజీ ఏముంటదంటే, ఓకే ఇతను ఏమైనా సాధించుండు అంటే అతను మాత్రమే అవుతుందా, మనకి ఎట్లా కాదో చూద్దాం దాని సంగతి. ఫ్రీగా తీసుకున్నారు కదా మళ్ళా. సో మన ఇండియాలో ఫ్రీ అనేదానికి చాలా వాల్యూ ఉంటుంది, అంటే తొందరగా అఫెక్ట్ అవుతా ఉంటాం. మధుసార్ అనే వ్యక్తి పెట్రోల్ డబ్బులు షేర్ అడిగే వ్యక్తి, క్యాంటీన్ అమౌంట్ షేర్ అడిగే వ్యక్తి, ఫ్రీగా కారు కొట్టడం మనం ఎందుకు కొట్టద్దు? సో అక్కడ పెయిన్ఫుల్ గా ఉండాలి. ఎంత పెయిన్ఫుల్ ఉండాలంటే పొద్దున్న వేస్తే మనం ముళ్ళ కిరీటం పైన ఉండేటట్టు ఉండే అట్లా పెయిన్ఫుల్ డ్రీమ్ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. మనసారికి 9 months అయింది, నేను 10 months లో అసలు ఎట్లా అంటే ఇక ఎఫ్ఆర్ వేసిన తర్వాతనే సీరియస్ బిల్డ్ చేయడం జరిగింది. ఇండస్ట్రీగా డ్రీమ్ అనేదానికి చెప్పారు. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తికి ఒక లగ్జరీ లైఫ్ కావాలంటే ఖచ్చితంగా డ్రీమ్ బిల్డ్ చేసుకుంటే ఈ బిజినెస్ ఒకవేళ మీరు కడుకో అమ్మ, నువ్వు సక్సెస్ కావడానికి మీరు కడుకోవా, ఏం చేయాలి? పండుకొని తింటావా? రైట్ లీడర్స్, ఇప్పుడు మనము రీసెంట్ ఒక కాంక్లేవ్ జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ తోటి ఒక కాంక్లేవ్ జరిగింది. దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేస్తాము. సో ఇప్పుడు ప్రజెంట్ గా ఎవరైతే మన బిజినెస్ లోకి రావాలనుకుంటున్నారో, వస్తున్నారో, వచ్చి ఉన్నారో, వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ ని సెట్ చేసుకోవాలి. వాళ్ళ మైండ్ సెట్ అంటారు కదా, ఆ మైండ్ అనే ఒక గొప్ప ఆయుధాన్ని సెట్ చేసుకోవాలి. మనం ఎవ్రీ టైం డైలీ మనం ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు జీరో చూసుకోండి అంటారు. అట్లా మన మైండ్ ని మొత్తం జీరో చేసుకోవాలి. ఎందుకంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే.
నేను పెద్ద తోపు తురం అని చెప్పేసి నేను అనుకున్నా కదా నా డిగ్రీస్ వల్ల. అట్లా ఓకే మనకు స్టడీ ఉన్నా లేకున్నా, లేదు మనం రిచ్ అయినా, లేదంటే మనకి ఇంకా వేరే ఇన్కమ్ సోర్సెస్ ఉన్నా, మనం ఏ పొజిషన్ అంటే ఎటువంటి ప్రొఫెషన్ అయినా కానీ, అటెండర్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ లో మన సొసైటీలో ఎన్ని వర్కింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, వర్కింగ్ జోన్స్ ఉంటాయి, అట్లా అందరూ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మైండ్ సెట్ మొత్తం జీరో చేసుకొని అప్లయన్స్ ని ఫాలో అవ్వడం అంటే అప్లయన్స్ సిస్టమ్ ని ఫాలో అవ్వడం, మీటింగ్స్ అటెండ్ అవ్వడం, మెయిన్ గా 100% ప్రొడక్ట్ ని యూటిలైజ్ చేయడం, పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి సెమినార్స్ కి అటెండ్ అవ్వడం, సిడీస్, బుక్స్, వీడియోస్ అప్లైన్ ఏదైతే చెప్తా ఉన్నాడో, అప్లైన్ ఏదైతే ఇది వినండి ఇది చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడో, నేను అప్పటి నుండి మధు సార్ ని సింపుల్ గా గుడ్డిగా ఫాలో అవుతాం. ఎందుకంటే నాకన్నా ముందు ఆడుతూ పాడుతూ ఎటువంటి స్ట్రెస్ లేదు, ఎక్కడ టార్గెట్ లేదు, ఏం వర్క్ ప్రెజర్ లేదు, హ్యాపీగా ఆడుతూ పాడుతూ లైఫ్ లీడ్ చేస్తూ 1.2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకొని ఇప్పుడు హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ ఏంటంటే ఇప్పుడు నాకంటే బిజినెస్ లో సుపీరియర్ అన్నట్టు ఏమండి. సో అట్లా అప్లైన్స్ అడుగుజాడలో ప్రతి ఒక్కరు మిమ్మల్ని అయితే పట్టుకొస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ని, వాళ్ళ మైండ్ ని మీరు యూటిలైజ్ చేసుకోండి. మన మైండ్ ఇప్పుడు నా పిహెచ్డి మైండ్ వెస్టేజ్ బిజినెస్ లో పనికిరాదు. డెఫినెట్లీ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ అబౌట్ దట్. నేను ఒకవేళ నా సాఫ్ట్వేర్ లో పనికొస్తుండొచ్చు, లేదంటే నేను చేసి ఒకవేళ మళ్ళీ టీచింగ్కి వెళ్తే, లేదంటే ఒక కాలేజ్ ప్రిన్సిపల్ అయినా, ఒక డిపార్ట్మెంట్ కి హెచ్ఓడి అయినా కూడా నాకు అక్కడ పని చేస్తుంది. సో ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అంటే ఫ్రెష్ మైండ్, ఫ్రెష్ పర్సన్ కి, ఫ్రెష్ డిస్ట్రిబ్యూటర్ కి, ఎవరైతే బిజినెస్ లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళని కూడా మీ డౌట్లు, మీ అనుమానాలని తొలగించండి. బట్ అన్నిటినీ తీసి పక్కన పెట్టేసి ఒక 2 years